నిన్న జరిగినటువంటి వరంగల్లో జరిగినటువంటి రైతు సంగ్రామ సభ, రైతుల ఆవేదన, రైతుల బాధ, రైతుల గోస తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేసే ఒక ప్రయత్నం రైతులు బీఆర్ఎస్ పార్టీ ద్వారా మా నాయకులు కేటీఆర్ గారి ద్వారా కేసీఆర్ గారి సూచనల మేరకు మీ కనువిప్పు కలగాలి, కనీసం ఇకనైనా సోయి రావాలి ముఖ్యమంత్రి గారు కని నిన్న పెట్టినటువంటి సభ సక్సెస్ను చూసి ఓర్వలేక తట్టుకోలేక అవాకులు చెవాకులు పేలుతున్నారు. నిజంగా మీరు అధికారంలోకి వచ్చే ముందు 2022 మే 6న వరంగల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఇదే డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ మీరు ఇచ్చిన హామీ దీంట్లో ఏదైనా పూర్తి చేశారా? మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. మమ్మల్ని అనే మాటలు, ఇన్ని మాటలు అనే ముందు మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసమే, రైతు బాగుండడం కోసమే తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బంగారం పండించుకొని ప్రతి గింజను కూడా కొనేదాకా కూడా మంత్రులు కూడా కళ్ళాలలో తిరిగి చేశారు. కరోనాలో, కోవిడ్లో కూడా ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని కూడా ఒక్కొక్కరు పిట్టల్లాగా చచ్చిపోతుంటే కూడా రైతులు ఇబ్బంది పడొద్దని కేసీఆర్ గారు చెప్పిన సూచనల మేరకు మా పార్టీ ప్రతి కార్యకర్త కూడా దగ్గరుండి ధాన్యాన్ని కానీ అన్ని కొని రైతులకు డబ్బులు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరేం చేస్తున్నారు? మీరు మినిమం సపోర్ట్ ప్రైస్కి ధాన్యం కొనాలి, మొక్కజొన్నలు 2400 పర్ క్వింటా కొనాలి, కొనకుండా రోడ్ల మీద ఎక్కడ చూసినా, ఏ హైవేలు కానీ, ఏ గ్రామాన ప్రతి పల్లెటూరు రోడ్లు చూసినా సగం రోడ్లు మొత్తం కల్లాలు అయి ఉన్నాయి, మొక్కజొన్నలు ఉన్నాయి, ధాన్యం ఉన్నాయి, నెలల తడబనున్నాయి. మా అన్న దయాకరణ చెప్పినట్టు నెలలు 40 days 60 days 60 రోజుల నుంచి కూడా ఉన్న మార్కెట్లలో కానీ రోడ్ల మీద ఉన్న కల్లాలు ఉన్నాయి. వాళ్ళు రైతులు ఇళ్లల్లో పడుకోవట్లేదు పాపం, కల్లాల మీద రోడ్ల మీదనే పడుకుంటున్నారు. ఎండల షెల్టర్లు లేవు, తాగడానికి నీళ్లు కూడా లేవు, కాటా పెట్టేటోళ్ళు లేరు, కొనేటోళ్ళు తీసుకుపోయేటోళ్ళు లేరు, తర్వాత డబ్బులు ఇచ్చేటోళ్ళు కూడా లేరు. డబ్బులు తర్వాత అయ్యా మా కేటీఆర్ గారు నిన్న చెప్పారు, అవసరమైతే మేము అధికారంలోకి వచ్చినాకనైనా ఇచ్చుకుంటాం, ఇవన్నీ కడతాం, కానీ ముందు అక్కడి నుంచి సరుకును లేపండి, మొక్కజొన్నలు తీసుకెళ్ళండి, గోదాములలో పెట్టుకోండి, కాంటా పెట్టుకోండి, ధాన్యాన్ని తడిచిన ధాన్యాన్ని కొనండి అని చెప్తే కొనకుండా కాలయాపన చేస్తున్నారు. ఒక్క రైతు నిన్న మాట్లాడిండు, గాజుల గోపాలని. ఆ గాజుల గోపాల్ మాట్లాడిన మాటలు తెలంగాణ రైతుల మొత్తం ఆవేదన ఒకే ఒక్క రైతు రూపంలో మిమ్మల్ని నిలదీశాడు, మీకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. మీకు బుద్ధి ఉంటే ఇకనైనా, ఇది పెద్ద విషయం కాదు, మొక్కజొన్నలు కొనడం కానీ ధాన్యం కొనడం కానీ ఒక ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద విషయమే కాదు. కానీ మీరు రైతులను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? దానికి బుద్ధి తెచ్చుకొని తక్షణమే నిన్న జరిగినటువంటి నుంచి బుద్ధి తెచ్చుకొని కొనాలని చెప్పేసి, రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రాహుల్ గాంధీ గారు డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చారు, మేము అన్నీ కొంటాం, మినిమం సపోర్ట్ ప్రైస్ కొంటాం, అన్నీ కొంటామని. 10 ఏళ్ళ కొన్నది చూడండి, 10 ఏళ్ళ పాలన చూడండి, రైతు బంద్ ఎట్లిచ్చారో చూడండి, ప్రతి ఒక్కటి డబ్బులు కూడా ఎట్లిచ్చారో చూడండి, కళ్ళాలలో కొన్నది గమనించండి. ఈ 2 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తేడాను ప్రజలు గమనిస్తున్నారు, చాలా ఆగ్రహంతో ఉన్నారు, ఆవేశంతో ఉన్నారు. నిన్న జరిగింది ఏంటిది? మీటింగ్లో మీరు పలికిన ఉత్తర ప్రగల్భాలన్నీ ప్రజల ముందు మీడియా ద్వారా చూపెట్టడమే జరిగింది. దాన్ని చూపెట్టడాన్ని అంత బాధపడితే మరి రైతులు ఎంత బాధపడుతున్నారు, మీ భాష వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు ముఖ్యమంత్రి గారు, దాన్ని కేటీఆర్ గారు ప్రజలకు కళ్ళకు కట్టినట్టు క్లియర్గా చూపెట్టారు. రైతుల స్పందన కూడా అట్లే ఉంది, బాధ కూడా అట్లే ఉంది. మీరు 7,651 కోట్ల రూపాయల బోనస్ని కేవలం 25 కోట్లు ఇచ్చి 7,625 కోట్లు బకాయి కూడా ఉన్నారు. దాని దేవుడెరుగు. ముందు కొనండియా బాబు అని అంటే కొంటలేరు. రాహుల్ గాంధీ గారికి నేను చెప్తున్నాను, ఒక యాజ్ ఎంపీగా, మీరు ఇచ్చిన డిక్లరేషన్ నిలబెట్టుకోవడానికి మీరు వరంగల్ గల్లీకి వస్తారా, వరంగల్ వస్తారా, ఖమ్మం వస్తారా, ఎక్కడికి వస్తారు, లేదా మమ్మల్ని ఢిల్లీకి రమ్మంటే మేము వస్తాం. మీరు ఇచ్చిన డిక్లరేషన్ మీద మీ హామీ ఏంటి? మేము ఛాలెంజ్ చేస్తున్నాం రాహుల్ గాంధీ గారికి. మీరేం కొంటున్నారు? ప్రభుత్వాలు ఉన్నాయి, రైతులను, ప్రజలను, సామాన్యులను ఇబ్బంది పెట్టడానికి కాదు, వాళ్ళని ఆదుకోవడానికి మాత్రమే చేయాల్సింది, కానీ ప్రభుత్వం ఎక్కడా చేయలేదు.
ఎక్కడో తుమ్మిడెట్టి మీద 13,500 కోట్లతో ఇంకొక ప్రాజెక్ట్ కట్టాలని ప్రయత్నం చేస్తూ మీరు ఇక దాని మీద ఫోకస్ చేస్తున్నారే. 300 నుంచి 400 కోట్లు ఖర్చు పెట్టి 2 పిల్లర్లు నిర్మాణించలేవు. 2 ఏళ్ల నుంచి పక్కకు పెట్టి ప్రాజెక్టును మళ్ళీ కొత్త ప్రాజెక్టు రూపంలో తెరదీస్తున్నావు. దాంట్లో ఎంత పర్సెంటేజ్ ధాన్యం కొనాలంటే, మొక్కలు కొనాలంటే డబ్బులు ఇక్కడ లేవు, కానీ అక్కడ మాత్రం వస్తున్నాయి. ఇవన్నీ ధాన్యం కొంటే కేంద్ర ప్రభుత్వం FCI రూపంలో తీసుకుంటుంది, మార్కెట్ రూపంలో మొక్కజొన్నలు తీసుకుంటారు. జస్ట్ నువ్వు చేయాల్సింది ఓన్లీ రైతులను ఆదుకోవడానికి మధ్యలో ఒక చిన్న సర్దుబాటు మాత్రమే. సర్దుబాటు చేయలేని ప్రభుత్వం ఏం చేస్తున్నారు మంత్రులు, ఇది చాలా తీవ్రమైన బాధగా ఉంది. అదొకటి. దాన్ని నేను రాహుల్ గాంధీ గారిని ఖచ్చితంగా చెప్తున్నాను, మిమ్మల్ని నిలదీస్తాం. మేము ఇచ్చే సవాళ్ళు మీరు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు స్వీకరించాలని ఛాలెంజ్ చేస్తున్నాను. తర్వాత ఈ రోజు జరిగినటువంటి కరీంనగర్లో గంగుల కమలాకర్ గారి ఆఫీస్ మీద బీజేపీ గుండాలు చేసినటువంటి దాడిని, పాడి కౌశిక్ రెడ్డి గారి కారు మీద చేసినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మనం తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. సంజయ్ గారికి నేను చెప్తున్నాను, మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే తప్పు లేదు, కానీ మా వాళ్ళు మాట్లాడితే మీకు కోపం వచ్చి రోషం వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఇష్టం వచ్చినట్టు దూషణలు, బూతుల పర్వం తిడితే బాధ లేదు, కానీ మా వాళ్ళు ఒక్క మాట చూపెడితే, రైతుల ముందు చూపెడితే బాధ అవుతుంది. అంటే మీకు ఒక రూలు, మా మీద కేసులు పెడతారు, మీ మీద పెట్టేవాళ్ళు లేరనా? ఖచ్చితంగా 2.5 ఏళ్ల తర్వాత వచ్చే పార్టీ, అధికారంలోకి వచ్చే పార్టీ మాదే. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కరీంనగర్ దాడిని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం.